కార్పొరేట్ దిగ్గజం అనిల్ అంబానీకి షాక్ తగిలింది. అనిల్ అంబానీకి చెందిన 3,000 కోట్ల రూపాయల్ని తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో అనిల్ అంబానీ ఇంటితో పాటు అనేక కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఉన్నాయి. కాగా అనిల్ అంబానీపై మనీ లాండరింగ్ ఆరోపణలున్న సంగతి తెలిసిందే. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి తాజాగా భారీ షాక్ తగిలింది. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ చర్యలు చేపట్టింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీకి చెందిన 3,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈడీ అధికారిక వర్గాలు ఈ వివరాలు వెల్లడించాయి. ముంబై నగరంలోని సంపన్నుల నివాసముందే పాలీహిల్ ప్రాంతంలో అనిల్ అంబానీ ఇంటితో పాటు ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్కు చెందిన భూమిని ఈడీ అటా చేసింది. వీటితో పాటు ఢిల్లీ, నోయిడా, ముంబై, ఘజియాబాద్, థానే, పూణే, చెన్నై, హైదరాబాద్తో పాటు ఏపీలోని తూర్పు గోదావరిలో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన అనేక నివాసాలు, వాణిజ్య ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తాజాగా ఈడీ జప్తు చేసిన అనిల్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ 3,084 కోట్లుగా ఉంటాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలు 1,000 కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ కేసు నమోదు చేసింది. అంతేకాదు సదరు ఆరోపణలపై దర్యాప్తు కూడా చేపట్టింది. కాగా సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా అనిల్ అంబానీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. కాగా రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన అనేక కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా ఇతర మార్గాలకు తరలించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలైలో రిలయన్స్ గ్రూప్లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాలు అలాగే 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు చేపట్టింది. అలాగే ఈ ఏడాది ఆగస్టు నెలలో అనిల్ అంబానీ సహా కంపెనీకి చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. అంతేకాదు అనిల్ అంబానీ కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో దూకుడు పెంచిన ఈడీ తాజాగా ఆయన వ్యాపార సంస్థలకు సంబంధించిన ఆస్తులను అటా చేసింది. కాగా బ్యాంకుల కన్సార్షియం దగ్గర 1,700 కోట్లు రుణం తీసుకుని వాటికి సంబంధిత అవసరాలు కాకుండా ఇతర మార్గాలకు మళ్లించారన్నది కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రధాన ఆరోపణ. కాగా ఈ విషయంలో అనిల్ అంబానీని మొదట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పుపట్టింది. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అనిల్ అంబానీని తప్పుపట్టింది. తాజాగా అనిల్ అంబానీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఈడీ దూకుడుగా దర్యాప్తు చేపట్టింది. భారతీయ వ్యాపార దిగ్గజం ధీరుభాయ్ అంబానీ రెండో కుమారుడే ఈ అనిల్ అంబానీ. అంతేకాదు కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ స్వయాన సోదరుడు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్నకు ఆయన చైర్మన్ గా ఉన్నారు. తొలి రోజుల్లో అన్న ముఖేష్తో ఆయనకు ఆస్తి తగాదాలొచ్చాయి. దీంతో ఆయనే సొంతంగా తనదైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అయితే అనిల్ అంబానీ బిజినెస్ కెరీర్లో అనేక ఒడిదొడుకులున్నాయి. మొత్తం మీద కార్పొరేట్ దిగ్గజం అనిల్ అంబానీకి కొత్త కష్టాలు మొదలయ్యాయి.